నమస్కారం. భారతదేశంలో అత్యధికంగా వస్తున్నటువంటి క్యాన్సర్లో సెకండ్ ప్లేస్లో ఉంది హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనమాట. గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్. వరల్డ్లో 2006 నుంచి ఇప్పటి వరకు 50 కోట్ల మందికి పైగా ఒక వ్యాక్సిన్ తీసుకున్నారు. అదే గార్డ్సిల్ వాళ్ళది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ సంబంధించి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ సంబంధించి వ్యాక్సిన్. అంటే సక్సెస్ అయింది అది. దానిని ఇప్పుడు ఈరోజు మన భారతదేశంలో 14 సంవత్సరాల ఆడపిల్లలు ఉన్నారు కదా, స్కూల్కి వెళ్తున్న వాళ్ళు ఉంటే ఓకే, వాళ్ళే స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళు చొరవ తీసుకున్న వ్యాక్సిన్ ఇప్పిస్తారు. అలా లేదనుకున్నప్పుడు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని, స్కూల్లో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా వ్యాక్సిన్ అయితే తీసుకోండి. బట్ వ్యాక్సిన్ తీసుకునే ముందు పెద్దలు కానీ వాళ్ళ సంరక్షకులు ఎవరైతే వాళ్ళకి అనుమతి అయితే కావాలి. ఎందుకంటే వ్యాక్సిన్ కదా, కొంతమందికి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అది ఇబ్బంది అయితే ఏం రాదు, భయపడకండి, ఓకేనా. ఈరోజు రాజస్థాన్లోని అజ్మీర్లో మన మోడీ స్టార్ట్ చేస్తున్నారు. తెలంగాణలో దామోదర రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కోటిలో స్టార్ట్ చేస్తున్నారు. విజయనగరంలో ఏపీలో వచ్చేసి మన చంద్రబాబు స్టార్ట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా 1,50,00,000 మంది పిల్లలకి ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, ఈ వ్యాక్సిన్, హెచ్పివి వ్యాక్సిన్ ఇప్పించాలని టార్గెట్. ఇది దఫాలుగా పెంచుకుంటూ పోతున్న మూమెంట్లో ఇక ఆల్మోస్ట్ ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ని ఆల్మోస్ట్ అరికట్టినట్టు. మీరు నమ్ముతారో లేదో, ప్రతి సంవత్సరం మన దగ్గర 1,20,000 కేసులు నమోదవుతుంటే 80,000 మంది చనిపోతున్నారు. అలాంటప్పుడు వరల్డ్ వైడ్ ఆమోదం పొందినటువంటి ఈ వ్యాక్సిన్ని మనం కనుక ఇప్పించగలిగితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ఆయుష్మాన్ భవ సెంటర్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఓకే, ఇక్కడ ఈ వ్యాక్సిన్ని ఫ్రీగా ఇస్తారు. మేబీ స్కూళ్ళతో కూడా అసోసియేట్ అయినట్టయితే అక్కడికి వచ్చేసి ఏఎన్ఎంలో రిమైనింగ్ వాళ్ళు కూడా వ్యాక్సిన్ ఇస్తారేమో కనుక్కోండి. మెయిన్ ఇంటెన్షన్, ఇమీడియట్ ఇంటెన్షన్ క్యాటిస్ ఎస్పీ చలనని పెడుతున్నా, దయచేసి ఈ హెచ్పివి వ్యాక్సిన్ని ఖచ్చితంగా అయితే తీసుకోండి. 14 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలకి వాళ్ళ ఏజ్ని బట్టి ఖచ్చితంగా దాన్ని బట్టి వాళ్ళు వేస్తారు. ఇబ్బంది అయితే ఏమీ రాదు. అన్ని క్లినికల్ ట్రయల్స్ అయిపోయినాయి. 2006 నుంచి దాదాపు 160 దేశాలలో కూడా చాలా మంది మీద ఈ వ్యాక్సిన్కి సంబంధించిన ట్రయల్స్ అయిపోయినాయి. రియల్గా అది వర్కౌట్ అవుతుంది, 100% సేఫ్ అనుకున్న తర్వాత ఇప్పుడు మన ఇండియాలో దీనిని వేస్తున్నారు.